ప్రైజ్ ది లార్డ్. దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, ఒకసారి ఈ వీడియో మీరు చూడండి. ఇక్కడ బ్రహ్మానందం గారు మనోశాస్త్రం గురించి, అదేవిధంగా ఆడవాళ్ళ గురించి ఒక మాట మాట్లాడారు. ఒకసారి ఈ వీడియో మీరు క్లియర్గా చూడండి. మరుధర్మ చరిత్రలో ఆయన మను ఏం చెప్పాడంటే, స్త్రీలకి చదువు ఉండకూడదు, స్త్రీలు అసలు బయటకు వచ్చి కనపడకూడదు. ఆల్మోస్ట్ ఇప్పటికే అవే కొంచెం ఫాలో అవుతున్నట్టున్నారు. స్త్రీలు చదువుకోకూడదు, స్త్రీలు బయటకు వచ్చి మాట్లాడకూడదు. అందుకనే ఇప్పటికీ మనకి కొన్ని బాగా మారుమూల పల్లెటూళ్ళలోకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంట్లోకి వచ్చి మాట్లాడితే గబుగ్గురు గుమ్మం పక్కకి వెళ్ళి వారు లేరండి ఇంట్లో అని చెప్తారు. అది సంప్రదాయం అని. అదే కాకుండా ఇంకా 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 స్త్రీ చదువుకుంటే వేదాల్లో చెప్పబడింది ఏంటంటే వర్షాలు పడవు, కరువు కాటకాలు వస్తాయని. ఆ భయం కూడా పెట్టారు. ఎంతవరకు స్త్రీ జాతిని అణగదొక్కాలో అంతవరకు అణగదొక్కుతూ వాళ్ళు పైకి రాకుండా ఉండాలని కోరుతూ వాళ్ళకు ఒక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉండకూడదు. లేడీస్ అంటే దానికి లేడీస్ తయారైపోతున్నారు అంటున్నారు ఈ మధ్య కూడా. విన్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ బ్రహ్మానందం గారు ఆ సమయంలో స్త్రీల పట్ల జరిగే అరాచకము, అదేవిధంగా వాళ్ళపైన దౌర్జన్యం గురించి ఒక క్లియర్గా, ఒక సింపుల్గా తన స్టైల్లో మాట్లాడడం అనేది జరిగింది. ఇప్పుడు తాను చెప్పిన మాట తప్పేం లేదు, ఏదైతే జరిగిందో యాజ్ ఇట్ ఈస్గా అతను చెప్తున్నాడు. కానీ ఇలాంటి విషయాల్లో కూడా చాలామంది షాకింగ్ కామెంట్స్ అని, లేకపోతే ఇలాంటి మాటలు కూడా ఇతను మాట్లాడతాడా అని ఏదో పెద్ద ట్రోల్ చేస్తున్నారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ట్రోల్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ చాలామంది క్రిస్టియానిటీకి చెప్పే మాట ఏంటిదంటే, బైబిల్ కేవలము పురుషాధిపత్యము మాత్రమే అని అంటారు. ఒకసారి ఇది విన్న తర్వాత ఏది పురుషాధిపత్యమో మనకు అర్థమైపోతుంది. దేవుడు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. అదేవిధంగా తల్లిని గౌరవించు, సన్మానించు, భార్యను ప్రేమించు, సన్మానించు అని చెప్పారు. దీంతో పాటు భార్యకు ఇవ్వాల్సిన స్థానము, స్త్రీకి ఇవ్వాల్సిన స్థానము చాలా గొప్పది అని ఎన్నో చోట ఎన్నో విధాలుగా మనకు బైబిల్లో కనిపిస్తుంది. కానీ ఇంకా భయంకరమైనటువంటి ఆచారాలు కూడా చిన్నప్పుడు మాకంటే ముందు తరం వాళ్ళ దగ్గర సతీ సహగమనం. భర్త చచ్చిపోతే భార్యని చితులకు తోసేవాళ్ళు. ఎందుకంటే మనకి కొన్ని అద్భుతమైనటువంటి ఆలోచనలు, మరి ఆ నమ్మకాలు ఇవన్నీ ఉండేవేమో. ఇప్పుడు ఆ నమ్మకాలు దేవుడి దయ వల్ల లేవు. విన్నారు కదా, సతీ సిస్టమ్. భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా సజీవ దహనం చేయాలి. దీనికోసము ఎవరు పోరాడారు తెలుసా? విలియం కేరీ విత్ ద హెల్ప్ ఆఫ్ రాజా రామ్మోహన్ రాయ్. విలియం కేరీ గారు భారతదేశంలో స్త్రీ పట్ల జరుగుతున్న ఇలాంటి దారుణమైన సంగతులను చూసి దీన్ని ఎలా అయినా ఆపాలని కోరారు, అనుకున్నారు. పైగా దీని కొరకు నిలబడ్డారు. అదే కాకుండా చైల్డ్ మ్యారేజెస్, బాల్య వివాహాలను కూడా విలియం కేరీ గారు ఎంతో పోరాడుతూ దీన్ని ఆపడానికి ప్రయత్నించారు. 1818లో సెరంపొరెక్ కాలేజ్ అనేది స్థాపించడం జరిగింది. స్త్రీలు పురుషులు భేదం లేకుండా ప్రతి వాడు సమానంగా చదువుకోవడానికి హక్కిచ్చినాడు. అదే విధంగా తాను చేసిన కాంట్రిబ్యూషన్ భారతదేశంలో మామూలు కాదండి. ఫ్రెండ్స్, ఈరోజు క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ ద్వారా ఎంతోమంది గొప్ప గొప్ప స్థానంలో ఉన్నారు. స్త్రీలు లేక, పురుషులు లేక, అదేవిధంగా గొప్పవాడు పేదవాడు లేక, ప్రతి వారికి సమానమైన ఎడ్యుకేషన్ క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా ఇవ్వడం జరిగింది. బ్రహ్మానందం గారి మాటల్లో తప్పేముందో ఒకసారి మీరే చెప్పండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.